బృందావన్ గార్డెన్స్ అయితే కంప్లీట్ చేసుకొని ఈ ప్లేస్కి అయితే విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం విజిట్ చేయబోయే ప్లేస్ ఏంటంటే శ్రీరంగనాథ స్వామి టెంపుల్, మైసూర్. చూడండి గోపురం అది, ఇదే శ్రీరంగనాథ స్వామి టెంపుల్. రంగనాథుడు, శ్రీరంగనాథుడు అంటే ఎవరు? శ్రీ వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామినే శ్రీరంగనాథ స్వామి అని కూడా అంటారనమాట. ఈ టెంపుల్ యొక్క హిస్టరీ అయితే కొంచెం తెలుసుకుందారండి. శ్రీరంగనాథ స్వామి ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని శ్రీరంగపట్టణంలో కలదు. ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో గంగ వంశపు రాజులు నిర్మించారు. హోయసల, విజయనగర శైలిలో ఆ తరువాత రంగరింపబడినది. శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో వెలసిన రంగనాథ స్వామి పేరున శ్రీరంగపట్టణం అనే పేరు వచ్చింది. కావేరీ నది పక్కన ఈ ఆలయం నిర్మించబడింది. ప్రసిద్ధిగాంచిన పంచరంగ క్షేత్రాలలో శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఒకటి. శ్రీ రంగనాథునికి నిర్మించిన 3 గొప్ప నిర్మాణ చాతుర్యం గల ఆలయాలలో శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఒకటి. చూడండి టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఎక్సలెంట్ అనమాట. ఎక్సలెంట్ ఆర్కిటెక్చర్ అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. టెంపుల్ మొత్తం కవర్ చేశాను, కానీ మనం దేవుణ్ణి అయితే క్యాప్చర్ చేయకూడదు కదండి. క్యాప్చర్ చేయలేదు. ఆ రంగనాథ స్వామి ఎలా ఉన్నారంటే ఇంకా సేమ్ పద్మనాభ స్వామి మన పిక్చర్ ఎలా మైండ్లో ఉంటుంది అలాగే పద్మనాభ స్వామి లాగే అతను కూడా ఉన్నారు. చూడండి ఇది టెంపుల్ యొక్క అవుటర్ వ్యూ అన్నమాట. ప్రతి ఆర్కిటెక్చర్ కూడా ఆ స్టోన్ కానీ అంతా చాలా, చూడండి ఆ తులసి కోట కదా ముందు చూపించా కదా, చాలా అంటే చాలా బాగుందండి. అవుటర్ వ్యూ కూడా ప్రశాంతంగా. ఏదైనా ఓల్డ్ టెంపుల్స్ అంటే ఇప్పుడు టెంపుల్స్ బాగోవని కాదు, ఇప్పుడు టెంపుల్స్ కూడా బాగుంటాయి. ఓల్డ్ ఆర్కిటెక్చర్ అయితే ఇంకా ఎక్సలెంట్ ఉంటాయండి. తప్పకుండా శ్రీరంగనాథ స్వామి టెంపుల్ కూడా మైసూర్ విజిట్ చేసేవాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఆ కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ రంగనాథ స్వామి ఒకటేనండి. తప్పకుండా మైసూర్ విజిట్ చేసేటప్పుడు ఆ శ్రీరంగనాథ స్వామి యొక్క దర్శనం అయితే చేసుకొని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అయితే తీసుకోండి తప్పనిసరిగా. మన ఇండియన్ ఫ్లాగ్. జై హింద్. టెంపుల్ అవుటర్ వ్యూ అండ్ గోపురం అయితే కవర్ చేసి మీకు వీడియోలో చూపించాను. బట్ వీ షుడ్ నాట్ క్యాప్చర్ ద గాడ్, అది అందరికీ తెలుసు. క్యాప్చరెన్స్ అన్నది అలౌ చేయరు గాడ్కి అయితే. బట్ పద్మనాభ స్వామిలా ఉన్నారు శ్రీరంగనాథుడు కూడా. తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది కూడా మైసూర్ వచ్చేటప్పుడు అయితే. చూడండి బర్డ్స్, చూడండి వెనకాతల. నైస్ ఎన్వైరన్మెంట్ కూడా చాలా పీస్ఫుల్గా మంచిగా ఉంది. వెళ్ళండి మీరు కూడా మైసూర్ వెళ్ళేటప్పుడు తప్పకుండా. ఎస్, మేమైతే ఆ శ్రీరంగనాథుడి యొక్క దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని రంగనాథ స్వామి టెంపుల్ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోతున్నాము. ఎస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను పెట్టే ప్రతి వీడియో కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. నేను పెట్టిన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి జుషి మెమరీస్ ఛానల్ని. బాయ్ బాయ్.